హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో రైతు బంధు జమపై కీలక ప్రకటన చేయడం జరిగింది డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు. ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, ఇంకెప్పుడు పడతాయి అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దాన్ని ఒకసారి మనము చూద్దాము. రైతు బంధు డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి గల రైతులకు రైతు బంధు సాయం జమ చేశాం. ఆ తర్వాత 2 ఎకరాల లోపు వారికి అందిస్తాం. రైతు బంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నాం. విడతల వారీగా రైతులందరికీ జమ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి కొత్తగా 2,000 కోట్ల అప్పు అయితే రావడం జరిగింది. ఇంకో 2-3 రోజులలో 2,000 కోట్ల అప్పు వస్తుంది. ఆ 2,000 కోట్లు వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే ఫాస్ట్గా జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 9,000 కోట్ల అప్పుకు శాంక్షన్ చేసింది. ఫస్ట్ అయితే 2,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఆ 2,000 కోట్లు వచ్చిన వెంటనే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు అందరి ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. దాదాపు ఇప్పుడైతే 1 ఎకరం వరకు వచ్చినాయి కొందరికి. ఇక మిగతా వాళ్ళకి తొందరలోనే అందరికీ యాడ్ అవుతాయని, జమ అవుతాయని డిప్యూటీ సీఎం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈరోజు మనకు ప్రెస్ మీట్లో అంటే అడిగినప్పుడు మీడియా వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అతనైతే చెప్పడం లేదు. రోజువారీ నిధులు విడుదల చేస్తున్నారు. దానికి అనుగుణంగా 2 ఎకరాల లోపు వారికి కూడా తొందరలోనే పడతాయని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఈ 2,000 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఫాస్ట్గా అందరికీ రైతు బంధు నిధులు అయితే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా అప్డేట్ కోసం మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.